షాద్నగర్లో దొంగతనం నెపంతో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించడాన్ని ఖండిస్తున్నామన్నారు రాష్ట్ర బీఎస్పీ ప్రధాన కార్యదర్శి దొడ్డు సమ్మయ్య. దళిత మహిళపై దాడికి నిరసనగా కరీంనగర్లో బీఎస్పీ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దళిత మహిళ సునీతపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు దొడ్డు సమ్మయ్య. బాధితురాలికి వెంటనే 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దళిత మహిళపై థర్డ్ డిగ్రీని ప్రయోగించిన ఇన్స్పెక్టర్ రామరెడ్డిని సర్వీస్ నుంచి తొలగించి ఆయనపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా జరిగిన ఘటనపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలన్నారు. ఏదైతే దళిత మహిళ మీద దాడి చేసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఆయనను సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మా మొదటి డిమాండు. అదే మాదిరిగా దళిత మహిళ కాబట్టి మహిళ అంటేనే మనము చాలా మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన సమాజంలో ఉన్నాము. అది ఏ తరగతి మహిళ అయినా, ఏ వర్గం మహిళ అయినా కూడా ఒక మహిళ మీద దాడి చేయడం అనేది అది అమానవీయ సంఘటన. కాబట్టి దళిత మహిళ కాబట్టి ఆమె మీద దాడి చేసిన పోలీసుల పైన, ఇన్స్పెక్టర్ పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే మాదిరిగా ఆమెకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాబట్టి మేము ఈ రోజున కలెక్టర్ గారికి కూడా దీని మీద మేము ఒక మెమోరాండము ఇవ్వబోతున్నాం. ఇదంతా కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క బాధ్యత వహించాల్సి ఉంది.